వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం రహమత్ నగర్ డివిజన్ లో ఉన్నాం. బీజేపీ నాయకులు శ్రేణులు అయితే తరలి వచ్చారు. అయితే ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. బీజేపీ ప్రచారం ఎట్లా నడిచింది, ఓటర్లను ఏమని అభ్యర్థించింది, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ప్రచారం అంతా తుది దశకు చేరుకుంది కదా, ప్రచారం అంతా కంప్లీట్ అయింది, తుది దశకు చేరుకుంది. ఎట్లా ఉంది రెస్పాన్స్ ప్రజల నుంచి? ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయిండ్రు. కాంగ్రెస్ మోసాలకి ముగింపు, బీఆర్ఎస్ మోసాలకి ముగింపు పలకాలి. ఇది కేవలం జూబ్లీ హిల్స్ కాదు, రాష్ట్రం అంతా మమ్మల్ని చూస్తుంది. కాబట్టి ఈసారి మేము జూబ్లీ హిల్స్ లో బీజేపీని గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి నిన్న తాజాగా మాట్లాడిన ప్రెస్ మీట్ లో ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అని బండి సంజయ్ ను కేటీఆర్ కిషన్ రెడ్డిని కేటీఆర్ గురించి ఇద్దరు గురించి మాట్లాడిన తీరు ఎట్లా చూస్తున్నారు ప్రజలు? ఒక మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు ఆపుకోవాలి. మేము ఒక జాతీయ పార్టీ, మేము నేషనల్ లో మేము అధికారంలో ఉన్నాం. మాకేం పట్టింది? ఆల్రెడీ మొత్తం భూస్థాపితం అయిపోయిన బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాకేం పట్టింది? ఇవాళ ఆయన వచ్చేదో మాట్లాడుతున్నారు. ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కానీ ప్రజలకి మాత్రం ఒక క్లారిటీ ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరలేని రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. ప్రజలు ఈసారి డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. గత 2 రోజులుగా బీజేపీ ప్రచార శైలి మారింది, కొంత జోష్ నిండింది. ఎందుకట్లా? జనరల్ గా కూడా మా బీజేపీ పార్టీలో మీరు ఎప్పుడైనా గమనించండి, మేము స్టార్టింగ్ ఒక 2 నెలల నుంచి సంస్థాగతంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాము. ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్ట్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడతాము. తర్వాత రోడ్ షోలు అవన్నీ చేస్తాం. మా రెగ్యులర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇట్లానే ఉంటది. కాబట్టి మేము పోల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాం. బీజేపీకి డిపాజిట్ వస్తేనే ఎక్కువ అంటాడు సీఎం రేవంత్ రెడ్డి. అది మూర్ఖం. ఒకవేళ మేము ఈసారి మాకు ఎన్ని ఓట్లు వస్తున్నాయో దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయిపోవాలి. ఈ ఒకవేళ జూబ్లీ హిల్స్ లో గిట్ట కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపు చివరి రోజు కదా, ప్రచారం ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు మీరు? మాక్సిమం చివరి రోజు ఇలాగే రోడ్ షోలు, బైక్ ర్యాలీలే ఉంటాయి. మళ్ళా దాని తర్వాత ఏ కార్యకర్తలు అయితే బూత్ కేటాయించారో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారం అలాగే కొనసాగిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఉన్న ప్రజలను బూతులలోకి తీసుకురావాలి. వాళ్ళకి జ్ఞానోదయమో లేకపోతే వివేకులను చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన తప్పులను వాళ్ళకి చెప్పి ఈసారి బీజేపీకి ఓటేపియడం చేయడమే మా బాధ్యత. మొత్తానికి బీజేపీ ప్రచారం అయితే దాదాపు అన్ని డివిజన్ లో పూర్తయింది. రేపు ఒక్కరోజు మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్న ఒక్క రోజును కూడా బైక్ ర్యాలీ కావచ్చు, డోర్ టు డోర్ కావచ్చు, ఇప్పటివరకు అయితే ఏదైతే వ్యూహం ఉన్నదో అదే వ్యూహం ప్రకారం ముందుకెళ్తాం. ఈసారి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉన్నట్లు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రూపాల్తో కరుణాకర్, రహమత్ నగర్.